హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక కంపెనీ అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మంత్లీ మనకు 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు టాలెంట్ గమ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ కంపెనీ వాళ్ళు చేసి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకైతే ఈ యొక్క కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అందులో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక టాలెంట్ గమ్ కంపెనీ ఏంటంటే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట, అంటే ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక కంపెనీలో మీరు యాజ్ ఏ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే కస్టమర్స్ మిమ్మల్ని వద్ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. లైక్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా మీరు సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు రెగ్యులర్గా మీరు ఫాలోఅప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్స్ దగ్గర నుంచి మీరు ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటి ద్వారా మీరు కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి. అదేవిధంగా దీంతో పాటు కోఆర్డినేట్ విత్ డిఫరెంట్ టీమ్స్. సో మీరు వచ్చేసి ఒక టెక్నికల్ టీమ్స్తో కావచ్చు, సేల్స్ టీమ్స్తో కావచ్చు, మార్కెటింగ్ టీమ్స్తో అయితే మీరు కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్స్ యొక్క క్వెరీస్ని, కంప్లైంట్స్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే సో మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో అది కూడా రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మీరు ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ యొక్క క్వెరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే దీంతో పాటు కస్టమర్స్ యొక్క క్వెరీస్ని రిజాల్వ్ చేసినటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్విక్ లెర్నర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే కంపెనీ యొక్క వేరియస్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో వాటిని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలి. లెర్నర్ అంటే సో కంపెనీ వాళ్ళు ఏం నేర్పించినా కూడా సో నేర్చుకునే కెపాసిటీ అంటే తొందరగా నేర్చుకునే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు డేటా మేనేజ్మెంట్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో మెయిన్గా మీకు ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇది వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కనుక చూసుకున్నట్టే సో ఫాస్ట్ ఫేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మరి వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే పర్ మంత్కి వచ్చేసి 15,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినట్టు మీకు ఆల్రెడీ లింక్డ్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ఆల్రెడీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే మీరు
సో రెజ్యూమ్ అయితే సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసేసి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసండి గైస్. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.